ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టిన గొడవ ఇంతింత రసభగా మారింది. ఏదైతే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్వగ్రామంలోనే ఈ గొడవ జరగడం అందరినీ ఆశ్చర్యపరిచిన పరిస్థితి ఉంది. వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. వారి ఉన్న సమస్య ఏంటిది వర్ణాడు చెప్పండి, అసలు ఏం జరిగింది? సరే వాళ్ళు 10th monthలో ఏంటంటే ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. రోడ్ ఉంది 12 feet రోడ్ అని రాసుకున్నాం గ్రామ పంచాయతీలో రాసుకుంటే ఏమైందంటే రోడ్డు ఉంది, మీకు రోడే లేదు, మీ రోడ్ లేదు, మీకు ఇట్లా రానే కాదు, ఇది రోడ్డు మీకు లేనే లేదని చెప్పి మేము ఇచ్చిన రోడ్ అని చెప్పి వాళ్ళ ముదిరాజు సంబంధించిన వ్యక్తులు మా మీదకి గొడవకు రావడం జరిగింది. సార్ దగ్గరికి కూడా వెళ్ళాం. మేము వెళ్తే కూడా సార్ ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అని చెప్పారు. సార్ కూడా సానుకూలంగానే చెప్పినాడు. మమ్మల్ని ఏమైందంటే ఒకరోజు మొన్న గొడవ పడుతారు, ఎంపీఓ వచ్చారు విలేజ్కి. ఎంపీఓ వస్తే ఏమన్నాడు, మీ వాళ్ళ తప్పు ఏదైనా ఉంటే సెట్ బ్యాక్ చేసుకోవాలని చెప్పారు. ఒక 3 feet మీరు ఏదో స్టెప్ ఇడ పెడతారు, గేట్ ఇడ పెడతారు, సెట్ బ్యాక్ చేసుకోవాలా, ఇట్లా కడితే ఎట్లా అని చెప్పేసి చెప్పాడు. దీనికి సపోర్ట్గా సర్పంచ్, మళ్ళీ ఊర్లో ఉన్న సర్పంచ్ సపోర్ట్ చేస్తుండు. మాకు దెబ్బ తగలడానికి కారణం సర్పంచ్ ఒకటే. ఏంటంటే తెలుసా, వాళ్ళను దాడికి పురుగొల్పింది సర్పంచ్. ఆ రోజు కూడా మేము ఎవరు మాట్లాడడానికి కూడా రాలేదు, దగ్గరకు వచ్చి కూడా రాలేదు. మా నాన్నకు కుట్లు పడ్డాయి, అమ్మకు దెబ్బ తగిలింది, నా తమ్ముడు మిస్సెస్ కూడా ఏళ్ళకి దెబ్బ తగిలింది, తమ్ముడికి తగిలింది, నాకు కూడా ఇక్కడ విపరీతంగా కొట్టారు. దీనికి ఖండిస్తున్నాం. మాకు ఎందుకంటే తెలుసా, న్యాయం జరుగుతలేదు. ఏడమైనా కలెక్టరేట్ కూడా ఇచ్చినాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళ మీద. సార్కి చెప్పినాం, ఎస్ఐ సార్ కూడా, సార్ తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి. ఇవరకు ఎలాంటి చర్యలు లేదు. వాళ్ళకి వారం అవుతుంది, ఎమ్మెల్సీ రిపోర్ట్ వచ్చిందాకా తీసుకుంటామని చెప్పారు. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఎటు వాళ్ళు ఇంటికి పోవాలంటే భయం అనిపిస్తుంది, ఏమవుతుంది అని చెప్పేసి. దీని మీద మాకు న్యాయం జరగాలంతే. వాళ్ళు కట్టిన గోడ కూడా ఏదైనా ఉంటే కావాల్సి ఏదైనా చేసి వెరిఫికేషన్ చేసుకొని మాకు జరిగింది అన్యాయం ఏంది, వాళ్ళు చేసిన తప్పేందో చెప్పి నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కొట్టిరు సారు, ఇష్టం ఉన్నట్టు కొట్టిరు. వాళ్ళే తెనుగోళ్ళు ముతురాశి వాళ్ళు మొత్తం కొట్టిరు సారు, మొత్తం కొట్టిరు. 10 మంది వాళ్ళు, 3 మేము. ఏం చేయాలా సారు, మాకు ఏం చెప్పాలని పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆడ ఎవరు 100 మంది ఉన్నారు, ఎవరు వచ్చి విడిపియలేరు. తలగాని ఇంకా చూసుకుందాం, చచ్చిపోతే ఒకడు పోయినా సార్ అంటున్నారు. ఇక గట్ల కాదాకొచ్చినాక మేము 3 కొడుకులు సారు, నాకు 3 కొడుకులు, నేను ఏం చేయాలి? వాళ్ళు 10 మంది వాళ్ళు, ఒక్కొని నేను ఇంతకంటే ఆపాలా? నాకు పుర్రె పలిగినా కానీ నేను రక్తంతో నా కొడుకును పండుగ విసుకుతే నేను రక్తంతో పోయి నేను ఆడపోయి బాధపడి అని గుంజేసిన, లేకుంటే అరుసుగా చచ్చిపోయేటోడే. నేను ఆ ఘోరము ఆడ రక్తం చూస్తే రక్తం మడుగులు చూస్తే నాకు విపరీతం బాధ అయిపోయింది. నేను 60 ఏళ్ళ నేను అడుగున్నబట్టి నా వెనకాల వచ్చిన వాళ్ళు నన్ను ఇంత బాధతో చేస్తున్నారంటే, మీరు ఇంత న్యాయం జరుగుతలేదంటే నేనేం చెప్పాలా? నేనేం చెప్పలేకపోతున్నా సార్. నా వయసు 70 ఏళ్ళకి వస్తున్నది, నా బాబు వయసు పోయింది, నా వయసు పోయింది. నేను ఇంత బాగుంగా నేను నేను ఇవాళ కొత్తగా నడుస్తున్నావు అంటే నువ్వు ఎందుకు నడుస్తున్నావు? ఈ రోడ్డు పొంట అనాలి. నేను 60-70 ఏళ్ళ సంది నడంగా సుగా, నీకు రోడ్ లేదు, నీకు అది లేదని మీదికి వాళ్ళు 10-15 మంది వాళ్ళు, 3 మేము. ఏం చేస్తాం 10-12 మందిలా? మేము 3 ఏం చేయగలుగుతాము? ఏం చేయలేము. పడిపోయినాము ఎక్కడోళ్ళం అక్కడ. కానీ అయినా కానీ ఏ చర్య తీసుకుని లేదు. అలా ఉత్తగా గోడకి అంత ఉన్నదాన్ని పోయినాము ఎమ్మెల్యే దగ్గర. సారసుగా చర్య తీసుకుంటా అన్నాడు సారసుగా. సార్ ఏమన్నా నేను చెప్తా అన్నాడు, అది చెప్పలేడు, చెయ్యలేడు. మళ్ళీ పెట్టిన గోడ 3 పెడితే మేము ఊల కొడితే ఆయన ఎస్ఐ ఉరికొచ్చి మీరు ఎట్లా ఊల కొట్టిరని మాకు దబాయించిండు. మా పుర్రెలు వలిగినా కానీ మాకేం చర్య తీసుకోలేదు. మాకు ఇదే బాధ. మాకు బాధ ఏంటంటే మళ్ళీ ఉత్త గోడ వలగొట్టి గోడ సిమెంటు సగం సిమెంట్ది బల ఇట్లా నూకేసిన దానికి పడగొట్టిన దానికి మాకు చర్యలు తీసుకొని మాకు పోలీస్ స్టేషన్ అంతా పట్టించారు. మాకు మొత్తం పుర్రెలు కలిగినా కానీ మాకు చర్యలు తీసుకుంటా లేరంటే మాకు ఇదే బాధ సారు. ఇంతే సారు అని మా భూపతి రెడ్డి న్యాయం జరగాల సార్, అంతే. న్యాయం చేయాలి, మాకు జస్టిస్ కావాలి. ఎట్లా అంటే తెలుసా, మేము కూడా ప్రజాప్రతినిధులను అడుగుతున్నాం. సార్ కూడా ఏంటంటే, సార్కైనా సరే అక్కడ కూడా విలేజ్లో కూడా సర్పంచ్, దీనికి ముఖ్య కారణం సర్పంచ్ కూడా ఏం చేసాడు, దగ్గరుండి వేయించండి ఈ పని. మేము ఇందిరా మిల్లు ఇంతకుముందు రాజశేఖర్ పీరియడ్లో కట్టుకున్నాం సార్. మేము అదే రోడ్డు పొంటి మాకు వచ్చింది, ఏది ఇసుక వచ్చింది, ఏదైతే గవర్నమెంట్ శాంక్షన్ చేసిందో మేము కట్టుకున్నాము, నడుస్తున్నాము, చేస్తున్నాం. 50 సంవత్సరాలు అవుతుంది దగ్గర గొడవ అవుతుంది. అది కూడా ప్రహరీ గొడవ లేదు సార్, వాళ్ళకు పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్ లేదు. 66 గజాల్లో కట్టుకోవాలా. వెనకకేమో ప్లేస్ ఇసా పెట్టుకున్నాడు, ఆ సైడ్ ఇసా పెట్టుకున్నాడు. సెట్ బ్యాక్ చేసుకోవాలి కదా సార్. ఇప్పుడున్న రూల్ ప్రకారం అయితే సెట్ బ్యాక్ అయితే చేసుకోవాలి కదా, ఒక 3 ఫీట్లు 2 ఫీట్లు వాళ్ళు. అది దాని గురించే మేము మాట్లాడుతున్నాం. మాకు న్యాయం జరగాలి, అంతే బస్.
ఏదైతే ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ఇంటి పక్కకు ఇల్లు కడుతున్న నేపథ్యంలో మా ఇంటికి సంబంధించిన దారి లేదని ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీనికి అందరికి సంబంధించి పోలీస్ స్టేషన్లు కూడా ఇరు వర్గాలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఈ వివాదం సద్దుమణగకపోవడంతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. వారికి ఉన్న సమస్యను జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులో విన్నవించిన పరిస్థితి. జిల్లా కలెక్టర్ అయితే పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. దానికి సంబంధించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మాకు త్వరితగతిన న్యాయం చేయాలని చెప్పి వారందరూ కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనపస్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.